దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ కూడా నా వందనాలు. ఈ సమయంలో మనం ధ్యానించుకునే అంశం మరి ఏలియా గారు చేసిన మరొక అద్భుతం అండి. అది ఏలియా గారు యెహోవా దేవునికి ప్రార్థన చేయగా ఆయన మరి ఏలియా గారి యొక్క ప్రార్థన విని మరి దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దింపి అక్కడున్న దహన బలిని మరి అగ్నిని నీరును ఎండపోజేశాడండి, ఆరిపోయేలాగా చేశాడనమాట. ఈ విషయాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. అది మరి 18వ అధ్యాయము, మొదటి రాజులు 18వ అధ్యాయము 17వ వచనం నుంచి మాట్లాడుకుందామండి, ధ్యానించుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఇక్కడ ఒకరోజు ఆహాబు గారు ఏలియాని ఎదుర్కొన్నారండి. ఎదురుపడ్డారు వాళ్ళిద్దరుని. ఎదుర్కొన్నప్పుడు ఆహాబు ఏలియాతోటి ఏం చెప్తున్నాడంటేనే, నీవే కదా ఇశ్రాయేలు వారిని శ్రమ పడుతున్నావు, అంటే ఇటు వర్షం లేకోకుండా మంచు కూడా లేకోకుండా శ్రమ పెడుతున్నావు నీవే కదా అనేసి అని చెప్పి ఏలియాని మరి ఆహాబు గారు అడుగుతారండి. అడిగినప్పుడు మరి ఏలియా అంటాడు, నేను కాదు, నీవు నీ తండ్రింటి వారు నీ కుటుంబీకులందరూ కలిసి నీ ప్రజల్ని, అంటే విగ్రహారాధన చేయటం వల్ల వాళ్ళందరూ శ్రమ పడుతున్నారు అనేసి అని చెప్పి ఏలియా గారు చెప్తారండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏలియా గారు ఏమంటున్నారంటే, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించిన బయలుదేవతల ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెల్ పర్వతమునకు పిలువు నంపుమని చెప్పాను. అయితే ఎవరు శ్రమ పడుతున్నారో, మరి ఎవరు దేవుడు గొప్పోడో మనం ఇద్దరం తేల్చుకుందాం. ఇటు యెహోవా దేవుడు గొప్పోడా లేకపోతే నీ బయలుదేవత గొప్పదా, ఎవరు నిజమైన దేవుడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. కాబట్టి నీ భార్య పోషించుతున్న ఈ యొక్క ప్రవక్తలందరినీ, బయలుదేవత ప్రవక్తలు ఒక 450 మంది ఉన్నారు, అషేరాదేవత ప్రవక్తలు ఒక 400 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కర్మెల్ పర్వతానికి నువ్వు రప్పించు, అప్పుడు మనం ఎవరు నిజమైన దేవుడో తేలుస్తాము అనేసి అని చెప్పి ఏలియా గారు మరి ఆహాబుతో మరి మాట్లాడారండి. మాట్లాడిన సమయంలో ఈ యొక్క ఆహాబు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు వారి అందరూ వద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. అయితే అప్పుడు ఎప్పుడైతే అలాగ అన్నాడో ఏలియా గారు, ఈ యొక్క ఆహాబు ఏం చేశాడంటే తన దూతలను పంపించి అక్కడక్కడ ఎక్కడైతే ఉన్నారో ఈ బయలుదేవతల ప్రవక్తలు ఎక్కడైతే ఉన్నారో అషేరాదేవి ప్రవక్తలు వీళ్ళందరినీ కూడా కర్మెల్ పర్వతానికి రప్పించాడండి. రప్పించిన తర్వాత అప్పుడు ఏలియా వాళ్ళతోటి మాట్లాడుతున్నాడండి. ఏమని, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడు, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలకకపోయిరి. అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఏలియా గారు వచ్చి, మరి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులతో ఉంటారు, అటు బయలుదేవత దేవుడా ఇటు యెహోవా దేవుడా, బయలుదేవత అయితే బయలుదేవతను అనుసరించండి, యెహోవా దేవుడు అయినట్లయితే కనుక యెహోవా దేవుని మీరు అనుసరించాలి అనేసి అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏమీ మాట్లాడలేదటండి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లనియుడి, వారు వాటిలో ఒకదాని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. ఏమన్నాడంటే, అయితే ఇక్కడ అంటే యెహోవా దేవుని ప్రవక్తలో నేను ఒక్కడే ఉన్నాను, మీరు బయలు ప్రవక్తలు ఏకంగా 450 మంది ఉన్నారు, కాబట్టి ముందు మీరే
స్టార్ట్ చేయండి ఇక్కడ కార్యక్రమం అనేసి అని చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళని అడుగుతున్నాడు, మాకు ఒక 2 ఇడ్లు ఇవ్వండి. బయలు మనుషులు ఒక ఎద్దును తీసుకుని దాన్ని ముక్కలుగా చేసుకుని అక్కడ అంటే బలిపీఠం లాంటిది తయారు చేసుకుని ఆ కట్ల మీద ఈ యొక్క ఎడ్డుని ముక్కలుగా చేసి మరి అగ్గి ఏమీ పెట్టుకోకుండా క్రింద మరి ఆ మాంసం తునకలు అవన్నీ తీసుకుని వెళ్ళి ఆ కట్టెల మీద పెట్టి దాని మీద నీళ్లు పోయాలి. అసలు క్రింద అగ్గి అసలు ఎట్టి మాత్రం అగ్గి పెట్టకూడదు అనేసి అని చెప్పి అలా చెప్తూ మరి ఎవరు దేవుడైతే వచ్చి అంటే ఆ యొక్క ఆకాశం నుంచి అగ్నిని దింపుకుని మరి ఆ యొక్క మాంసాలని వాటిని ఆ బలిని ఆ దహన బలిని తీసుకుంటాడో అన్నట్లుగా ఒక మాట మరి ఏలియా గారు చెప్తారండి. ఇది చదువుకుందాం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనీయుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచదును. వాళ్ళు ఒకటి తీసుకుని కట్టెల మీద అగ్ని ఏమీ లేకోకుండా తునకలన్నీ దాని మీద పెట్టాలి. మరి 2వ దాన్ని కూడా నేను కూడా అలాగే చేస్తాను, అగ్ని ఏమీ పెట్టుకోకుండానే నేను కూడా అలాగే చేస్తాను అనేసి అని చెప్పి వాళ్ళతో మరి ఏలియా గారు చెప్పారండి. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టట చేత ప్రత్యుత్తరం ఇచ్చినా ఆయనే దేవుడని నిశ్చయిందము రండి అనేసి అని వాళ్ళని పిలిచాడండి. అయితే మీరు మీ ఇష్టమైన దేవతకు ప్రార్థన చేసుకోండి, నేను నా ఇష్టమైన దేవుడికి ప్రార్థన చేసుకుంటాను. ఎవరైతే వచ్చి అగ్నితో వచ్చి వాటిని దహిస్తాడో వాళ్ళే నిజమైన దేవుడు అనేసి అని చెప్పి వీళ్ళకి చెప్పాడండి. అందుకు వీళ్ళు అంగీకరించారు. తర్వాత ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులే ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. సరే, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే ఆ పనిని మీరు చెయ్యండి అంటే ఒక ఎద్దును తీసుకుని మరి ముక్కలు చేసి దాని మీద కట్టె మీద పెట్టి మరి దాని క్రింద నిప్పది పెట్టుకోకుండా దాన్ని నీళ్లతోటి కూడా తడపమని చెప్తారనమాట. అప్పుడు మీరు మీ దేవత పేరుని బట్టి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఒకవేళ మీ దేవత వచ్చి దాన్ని దహించినట్లయితే మీ దేవతే నిజమైన దేవత అవుతుంది, లేకపోతే నిజమైన దేవుడు అవుతాడు. లేదా మరి ఎవరొస్తే వాళ్ళే దేవుడు అన్నట్టుగా ఆయన అంటే యెహోవా దేవుడు వచ్చి దహిస్తే అది యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకోవాలా అనేసి అని చెప్పి వాళ్ళకు ఒక ఇది పెట్టాడు అనమాట, నిబంధన పెట్టాడు. అప్పుడు వాళ్ళు కూడా సరే అని ఒప్పుకున్నారండి. వారు తమకు ఇయ్యబడిన ఎద్దుని తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేశారు. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం మీద గంతులు వేయ మొదలుపెట్టిరి. సో వీళ్ళు ఒక ఎద్దుని తీసుకున్నారు, ముక్కలు చేశారు. మరి అక్కడ శుభ్రం చేసుకుని ఆ కట్టెల మీద మరి ఈ యొక్క ముక్కలను పెట్టారు. ముక్కలు పెట్టి ఇంకా దాని మీద ముక్కలు పెట్టి దాని మీద నీళ్ళు కూడా పోస్తారండి. సో అలాగా వాళ్ళు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు బయలా రా నువ్వే మా దేవుడు, రా ఇదిగో దీన్ని దహించు, నువ్వు దేవుడు అని నిరూపించుకో అని గంతులు వేసి కేకలు వేస్తున్నారు. కానీ మరి ఏమి జరగలేదు అక్కడ, ఏ దేవుడు రాలేదు, ఏది కూడా ఆ యొక్క తునకలని దహించలేదన్నమాట. అయితే ఇక్కడ ఏలియా గారు ఏం చేస్తున్నారంటే ఏలియా గారు ఒక రకంగా వాళ్ళని కొంచెంగా మరి వేళాకోళంగా చేస్తున్నారన్నమాట. ఏమని ఉన్నాడంటే, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో,
మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యము చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం దాకా వాళ్ళు కేకలేశారు, గంతులేశారు, కొట్టుకున్నారు. ఎంత చేసినా కూడా వాళ్ళకి ఏమీ కూడా ఆన్సర్ రాలేదండి. పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఏలియా గారు, మరి వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, మీరు ఒకవేళ వెళ్ళి లేపాల్సి వస్తుందేమో అనేసి అని చెప్పి ఆయన మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు అన్నమాట. మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఎప్పుడైతే ఈయన వేళాకోళం చేశాడో దానికి వాళ్ళు ఇంకా ఎక్కువ మరి ఆ బయలుదేవత నువ్వు దిగు దిగు నువ్వు రా అనేసి అని చెప్పి కేకలు వేసుకుంటూ ఇక వీపుల మీద కొరడాలతో కొట్టేసుకుంటున్నారట, శస్త్రాలతో గీసేసుకుంటున్నారట. ఒళ్ళంతా రక్తం వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఆమె దిగటం లేదని, ఆమె దిగాలని ఇన్ని చేసినా కూడా వాళ్ళకి ఏమీ కూడా జరగలేదన్నమాట. ఈ ప్రకారంగా మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారండి. కేకలు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, కోసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కొరడాలతో కొట్టుకుంటున్నారు, శస్త్రాలతో గీసుకుంటున్నారు. కానీ ఒళ్ళంతా రక్తం వచ్చేసినా కూడా, గాయాలు అయిపోయినా కూడా ఏమీ కూడా జరగలేదండి. అప్పుడు ఆయన అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయించి వచ్చారు. కానీ మాట అయినను ప్రత్యుత్తరమైన ఇచ్చువాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. ఏ దేవుడు కూడా వాళ్ళ తరపు నుంచి రాలేదనమాట. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ దగ్గరికి రమ్మనమని పిలిచాడట. పిలిస్తే ఆ జనులందరూ ఆయనకి దగ్గరగా వచ్చారు. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చెప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అయితే ఇక్కడ ఏలియా గారు ఏం చేశారంటే ఆయన ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచాడండి. అక్కడ ఒక బలిపీఠము బాగు చేసాడని ఉందండి. ఏంటంటే అది పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం. ఏంటంటే అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేశాడనమాట ముందు. అంటే అక్కడ ఆల్రెడీ ఒక యెహోవా బలిపీఠం ముందు కూడా, ఎందుకంటే ప్రజలు అందరూ కూడా పర్వతాల మీద ఉన్న బలిపీఠాలు, యెహోవా బలిపీఠాలు అక్కడక్కడ కట్టి అక్కడ ప్రజలు ఆ పర్వతాల మీదకి వెళ్ళి యెహోవాకి బలులు అర్పిస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ ఈ యెజబేలు రాణి అహాబు రాజు యొక్క భార్య ఈ వచ్చిన కరువును బట్టి మరి ఆమె కోపం వచ్చి మరి యెహోవా యొక్క బలిపీఠాలన్నీ పడగొట్టిచ్చేసిందండి. ఇశ్రాయేలీ దేశంలో బలిపీఠాలు పడగొట్టిచ్చేసింది. యెహోవా యొక్క ప్రవక్తలను కూడా చంపించేసిందండి. ప్రవక్తలు కూడా చాలామందిని కూడా చంపించేసింది. అయితే ఇప్పుడు అక్కడున్న కర్మేల్ పర్వతం మీద ఉన్న ఈ యొక్క యెహోవా యొక్క బలిపీఠం క్రింద పడద్రోయబడి ఉంటే దాన్ని తీసి ముందు ఈయన కట్టాడండి. సరిగ్గా సరిచేశాడు, దాన్ని బలిపీఠాన్ని బాగు చేశాడు ముందు. తర్వాత యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రంలో, అంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల లెక్క ప్రక్కన లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి మళ్ళీ 12 రాళ్ళు తీసుకుని ఆ గోత్రాల లెక్క చొప్పున ఆయన ఒక బలిపీఠం అక్కడ కట్టించాడు. మరలా అప్పటికప్పుడు కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించాడు. దాని చుట్టూ ఒక కందకం తవ్వించేటట్టండి. 2 మానికల ఆ యొక్క గింజలు అవి పట్టేలాగా 2 మానికలు పట్టేలాగా దాని క్రింద లోతుగా తవ్వించాడు. తర్వాత అందులోని పుల్లలు పెట్టాడు అనమాట, కట్టెలు పెట్టాడు అనమాట అండి. గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి, అంటే
ఆయనకు ఒక ఎద్దు ఇచ్చారు కదండి, ఆయన ఒక ఎద్దుని తీసుకుని దాన్ని మొక్కలు చేసి ఆ కట్టెల మీద పెట్టాడు. జనులు చూస్తూ ఉండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పిన 4 సార్లు మరి ఆ యొక్క కట్టెల్ని మాంసాన్ని వాటన్నిటినీ కూడా తడిపించాడండి, నీళ్లతో తడిపించాడు. క్రింద అగ్ని ఏమీ వేయకోకుండా తడిపించాడు అనమాట. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగ చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను. 4 సార్లు ఆ యొక్క బలిపీఠాన్ని, పుల్లల్ని, ఆ మాంసాన్ని, వాటన్నిటిని కూడా తడిపించాడని. ఆ నీళ్ళన్నీ చుట్టూ పొర్లి పారిపోయినాయట. మరియు అతడు కందకమును నీళ్లతో నింపాను. అస్తమైన నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. ఆయన ఇదంతా తడిసిపోయిన తర్వాత అప్పుడు మరి ఆయన ప్రార్థన చేశాడండి. ఆ యొక్క నైవేద్యం అర్పించేసిన సమయాన్ని ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాడు. అంటే ఆ కట్టెలు, ఆ తునకలు ఉన్న దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుని దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తుననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము అని ప్రార్థన చేసిరండి. ఏమనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని ఈ కార్యాలన్నీ నేను నీ కోసం చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నీ ఆజ్ఞ ప్రకారంగా చేస్తున్నానని మరి ఈ విషయాలన్నీ ఈ దినం నువ్వు బయలుపరచాలి, కనుపరచాలి, వీళ్ళందరికీ తెలియజేయాలి నువ్వు నిజమైన దేవుడు అని అన్నట్టుగా ఆయన నా ప్రార్థన ఆలకించుమనేసి అని చెప్పి మరి ఏలియా గారు ప్రార్థించారండి. ఆ ప్రార్థన మరి యెహోవా దేవుడు ఆలకించాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములు నీ తట్టుకు తిరుగుచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. నీవు నిజమైన దేవుడని నువ్వు నిరూపించుకో, ఈ జనులందరూ నీ తట్టు తిరగాల అనేసి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు ఇలాగను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గుని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేశాను. అప్పుడు యెహోవా దేవుడండి మరి ఆకాశం నుంచి అగ్నిని తీసుకొచ్చి అగ్ని వచ్చి అక్కడున్న ఆ యొక్క బలి పశువు యొక్క మొక్కలు ఉన్నాయి కదండి, అవి, తర్వాత పుల్లలు, అక్కడ పెట్టిన కట్టెలు, తర్వాత రాళ్ళు, తర్వాత బుగ్గి, మొత్తం అంతా ఆ కందకంలో ఉన్న నీళ్లతో సహా ఆరిపోచేసినట్టు దేవుడు అద్భుత కార్యం చేసిరండి. సో అప్పుడు అందరూ కూడా అక్కడున్న బయలుదేవత ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయి యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఇంకెవ్వరూ లేరు అనేసి అని చెప్పేసి వాళ్ళందరూ కేకలు వేయటం మొదలుపెట్టారటండి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకునిరి. అయితే మొత్తం ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దేవుడు వచ్చి అదంతా దహించేశాడో ఇక ప్రజలందరూ కేకలేస్తున్నారు. అప్పుడు వెంటనే ఏలియా ఏం చేశాడంటే, అక్కడ ఉన్న ప్రవక్తలు ఉన్నారు కదండి, బయలుదేవత ప్రవక్తలు, ఆ ప్రవక్తలందరినీ పట్టుకోండి 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 అనేసి ఆ జనులతో చెప్పేటప్పటికి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఒక్కొక్కరిని తన దగ్గర ఉన్న మరి తను ఒక కత్తెని తీసుకుని మొత్తం వీళ్ళందరినీ కూడా కీషోను వాగు దగ్గర తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వారిని వధించెను. ఈ ఏలియా ఇదొక గొప్ప ఆశ్చర్యకార్యం అండి. ఆయన ఒక్కడే, అంటే వాళ్ళందరూ పట్టుకుంటున్నారు, ఆ ప్రవక్తలు పారిపోతున్నారు అన్నమాట. వాళ్ళందరూ ఏలియా మనల్ని పట్టుకుని చంపేస్తాడని. అప్పుడు ఆ జనులందరూ కూడా ఆ ప్రవక్తల్ని అప్పచెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా కీషోను వాగు దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ చంపేటట్టండి. ఎందుకంటే కీషోను వాగులో మరి అక్కడ ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో చెత్త, ఎక్స్ట్రా థింగ్స్, అలాంటి ఏం పనికిరాని సామాన్లు ఏమన్నా ఉంటే ఆ కీషోను వాగులోనే వేసేస్తారండి. అంటే అది దగ్గర మరి అక్కడ ఒలీవ కొండకిని ఇటు యెరూషలేము మందిరానికి మధ్యలో వేలో ఉంటుందన్నమాట అండి ఆ కీషోను వాగు.
అది అక్కడ ఇశ్రాయేలీలు చేసే పని ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఎక్స్ట్రా థింగ్స్ పడేయవలసినవి యూస్లెస్ థింగ్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ కీషోన్ వాగులోనే పడేస్తారు. అది ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే నిలవ ఉంచుకోకుండా. అలాగే ఈ జనులను కూడా ఈ యొక్క ప్రవక్తలను కూడా ఏలియా గారు తీసుకెళ్ళి వెళ్ళి మరి వాళ్ళని అక్కడ చంపి ఆ కీషోన్ వాగులో వేసేస్తాడటండి ఆ జనాన్ని, ఆ ప్రవక్తలను అందనని. ఇది కూడా మరొక అద్భుత కార్యం ఏలియా గారు చేసింది. మరి ఒక్కడ 450 మందిని చంపడం అంటే కూడా ఆశ్చర్యమే కదండి. సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేతను దయచేతను ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలు ప్రభా. నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు అయ్యా. మరి ఏలియా గారి చేత ఎన్నో అద్భుతకరమైన కార్యాలు జరిపిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. ఈ విషయాలన్నీ మేము నేర్చుకోవటానికి మరి ఈ కృప మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. మీ చిత్తమైతే మరొక అద్భుత కార్యాన్ని మరి రేపటి దినమున మేము ధ్యానించుకోవటానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన వారందరికీ తోడుగా ఉండనుగాక. ఆమేన్. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.